నిర్ణయించుకో. ఈ వాక్యం వింటున్న ప్రియ గ్రామస్తులారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసు క్రీస్తుని సాక్ష్యం ఎక్కడ ఇవ్వబడింది. ఒక చిన్ని సంఘటన చెప్పి నేను వాక్యం ముగిస్తాను. లూకా సువార్తలో 7వ అధ్యాయంలో అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడ్డారు. 8వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీని గురించి రాయబడింది. 7వ అధ్యాయం పాపాత్మురాలైన స్త్రీ గురించి రాయబడింది. ఎందుకంటే ఆ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఏమండి, ఈ భూమి మీద అందరికీ పేర్లు ఉన్నాయి కదా, అందరికీ పేర్లు ఉన్నాయి కదా. నీకు పేరుంది, నాకు పేరుంది, అందరికీ పేర్లు ఉన్నాయి కదా. అయితే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరు రాయలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నదని అక్కడ రాయబడింది. ఎస్, పాపాత్మురాలైన స్త్రీ. నేను ఒక మాట చెప్తాను, నీవు క్రీస్తులో కడగబడినావా, నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. నువ్వు క్రీస్తులో కడగబడలేదా, నీ పేరు పాపిగా ఉంటుంది. నీ పేరు దేవుడు తీసేస్తున్నాడు. ఆ పాపల్ని ఇక్కడ పెట్టండి అయ్యా, ఎడం చేతి పెట్టుకున్నారు నాకెళ్ళారా, ఆ పాపము చేత వాళ్ళు చనిపోయేవారు. ఆ పాపల్ని ఇక్కడ పెట్టండి, వారిని నరకంలో పంపిస్తానంటున్నాడు యేసయ్య. కనుక పాపాత్మురాలైన స్త్రీ సంఘటన దేవుడు అక్కడ పెట్టి చెప్పి ఆమె చేసినటువంటి క్రియలు అక్కడ రాశాడు. ఎంత గంభీరంగా ఉన్నాయంటే